అన్నదాత సుఖీభవ కింద రైతులందరికీ ఇస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష, వీళ్ళు ఒకసారి తెలుసుకుంటే ఇప్పుడు కాకుండా రేపైనా మీరు మాట్లాడచ్చు. మేమేదో రైతుకి 12,500 ఇచ్చేసాం, మొత్తం రైతులు బాగుపడ్డారని చెప్పి ఎక్కడికక్కడ మీరు ఉపన్యాసాలు ఇస్తున్నారు అధ్యక్ష. ఒకసారి చూస్తే అధ్యక్ష, ఈరోజే మీరు చూశారు ఏదైతే సామాజిక ఆర్థిక సర్వే గణాంకాలు. ఇది ఎవరో మీరు రాసుకున్నదో నేను రాసుకున్నదో కాదు, ప్రభుత్వం ప్రతి సంవత్సరం గణాంకాలు పెడుతుంది. మీరు ఇచ్చిన 12,000తోనే రైతులు బాగుపడిపోయారు. ఎప్పుడు ఎవరు చేయనటువంటి వ్యవసాయం చేశారంటే అధ్యక్ష, వినండి మీరు అడగండి అధ్యక్ష. గత ఏడాదితో పోలిస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి అధ్యక్ష 22 లక్షల టన్నులు తగ్గింది అధ్యక్ష. 22 లక్షల వినాలి లింక్ ఇదంతా మీరు వచ్చిన అడిగితే వినండి తగ్గింది అధ్యక్ష. వ్యవసాయ వృద్ధి రేటు స్థిర ధరల్లో చూస్తే 16-17లో 14.98% ఉంటే ఈరోజు ఎంత ఉంది అధ్యక్ష? 3.5% తగ్గిపోయింది. ఇదేదో అచ్చెన్నాయుడు రాసుకున్న లెక్కలు కాదు, మీ ప్రభుత్వంలో మీరు రాసుకున్న లెక్కలే. ఈరోజు ఒకసారి చూడండి అధ్యక్ష, గర్వపడి చెప్తున్నా నేను, వ్యవసాయానికి ఏదో 10,000 20,000 అన్నదాన సుఖీభావ కింద ఇచ్చి చేతులు దులుపుకుంటే రైతు బాగుపడ్డ అధ్యక్ష. అనునిత్యం ఆయనకి అండగా ఉండాలి, ప్రతి విషయంలో సహకారం అందాలి. ఈ రోజు ఒకసారి చూడండి అధ్యక్ష, ఇదేదో నేను రాసుకున్న గణాంకాలు కాదు అధ్యక్ష. 2014-15 అధ్యక్ష, చంద్రబాబు నాయకత్వంలో 14.92% వ్యవసాయ వృద్ధి రేటు ఉండేది అధ్యక్ష. 15-16 అధ్యక్ష 16.85% వృద్ధి రేటు అధ్యక్ష. 16-17 21.77% వృద్ధి రేటు అధ్యక్ష. 17-18 22.8% వృద్ధి రేటు అధ్యక్ష. వ్యవసాయంలో 18-19 అధ్యక్ష రాష్ట్రం అంతా కరువు వచ్చింది. రాష్ట్రం అంతా కరువు వచ్చినా సరే 6.72% వృద్ధి రేటు అధ్యక్ష. ఇలా 5 సంవత్సరాలు 19-20 12.36%, 20-21 10.33%, 21-22 14.10%, 22-23 9.48%. ఇప్పుడు వరకు చూస్తే 6% అధ్యక్ష. మీరేదో 12,500 ఇచ్చేసాం రైతులకి ఉద్ధరించామంటే, ఇదేదో ఉద్ధరించామంటే బయట కనబడాలి అధ్యక్ష. వ్యవసాయ వృద్ధి రేటు, వ్యవసాయ అనుబంధాల వృద్ధి రేటు మొత్తం పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ ఒక టార్గెట్ పెట్టుకున్నాం, మళ్ళీ 20-25% పెంచాలి. దానికి రైతు ఏం కావాలి? ఇప్పుడే చెప్పారు కౌలుదారుల సంగతి. కౌలుదారుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? 2016లో ఒక మంచి చట్టం ఉండేది అధ్యక్ష. వీళ్ళు వచ్చిన తర్వాత చట్టాన్ని మార్చారు. ఎవరైతే భూ యజమాని ఉన్నాడో ఆయన వెళ్ళి సంతకం పెడితే తప్ప కౌలు ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. దీనివల్ల రైతులందరూ భయపడిపోయారు. నాతో సంతకం పెట్టించుకుంటే రేపు కౌలు తీసుకుంటే తిరిగిస్తారో లేదని మొత్తం కౌలు రైతులందరికీ ఇబ్బంది అయింది అధ్యక్ష. మళ్ళీ ఆ చట్టాన్ని మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. అదేదో ఇంట్లో కూర్చొని రాయడం లేదు, జిల్లాలు తిరుగుతున్నాం, రైతు సంఘాలతో సమావేశాలు పెట్టాం, రైతులతో మాట్లాడుతున్నాం. ఈ చట్టాన్ని మార్చాలనుకుంటున్నాం. మారిస్తే ఎలాగుంటుంది, లేకపోతే ఈ చట్టంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి, సరిచేసి వెళ్తామని సిస్టమేటిక్గా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. నేను ఇప్పటి వరకు 9.8 లక్షల మందికి ఈరోజు కౌలు రైతు కార్డులు కూడా ఇచ్చాం. ఏ ఒక్క ఛాన్స్ వదులుకోవడం లేదు. రైతుకి అవసరమైతే ₹1 ప్రభుత్వం ఇచ్చినా మనకేమి నష్టం లేదు. రైతు పడిన కష్టానికి ఫలితం దక్కాలని, రైతుకు మళ్ళీ వ్యవసాయం సాగు బాగుండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో మాటిచ్చాం 20,000, కేంద్ర ప్రభుత్వం 6,000, మేము 14,000, ఇది బడ్జెట్లో పెట్టాం. విధి విధానాలు రూపకల్పన చేస్తున్నాం. వీలైనంత తొందరగా మీరేదో సంవత్సరానికి 4,000 కోట్లు ఇచ్చారు, ఈ రోజు మేము ఇచ్చింది డబుల్ అవుతుంది. ఆ లెక్కలని తర్వాత మీకు చెప్తాను. దయవుంచి సభ్యులందరూ అర్థం చేసుకోమని చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 13615 మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్.
మున్సిపల్ అగ్రికల్చర్ బిల్లు ఉంది, నాతో బిల్లు ఉంది, అందుకే అధ్యక్ష. ఏ ప్రశ్నకు సమాధానం? ఇటీవలి వరదలు మరియు భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ మరియు ఉద్యానవన పంటలకు గణనీయమైనటువంటి నష్టం వాటిల్లింది. ఆ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి, మీరు ఆన్సర్లో చూడొచ్చు. బి ప్రశ్నకు సమాధానం అవునండి. 2024 జూలై వర్షాలకు భారీ వర్షాలు పడ్డాయి. దీనివల్ల చాలా వరకు పంట అంతా కూడా నష్టపోయింది. 31.633 మంది వ్యవసాయ మరియు ఉద్యానవన రైతులకి ప్రభుత్వం ఇప్పటికే 31,502.88 లక్షలు మంజూరు చేయడమైంది.